నమ్మకంతో మనకు ప్రజలు అధికారం ఇస్తారు కాబట్టి ఎమోషన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అధ్యక్ష నేను ఒక మాట ఇంతకుముందుకు నిజంగా హరీష్ రావు గారు వినండి, ఇంతకుముందుకు హరీష్ రావు గారు మాట్లాడితే నేను మధ్యలో మాట్లాడాల్సి వచ్చింది కొంచెం ఎమోషనల్గా ఒప్పుకుంటా అధ్యక్ష. ఎందుకంటే ఆయన లాంటి సీనియర్ వ్యక్తులు అట్లా మాట్లాడేసరికి బాధ అనిపించి నేను మా మధ్యలో మిమ్మల్ని మైక్ అడిగి మీ పర్మిషన్ తోటి అట్లా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, మాట్లాడిన అధ్యక్ష. కానీ ఒక మాట నేనేమంటాను అధ్యక్ష, ఈరోజు నా సబ్జెక్ట్లో ఫస్ట్ దానికి ఏంటంటే మనము హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత నిన్న మదన్ మోహన్ రావు గారు సభ్యుడు మాట్లాడినరు, గతంలో మాట్లాడిన సభ్యులు కొన్ని సందర్భాల్లో రోజు రోజుకు సభ యొక్క హుందాతనం గౌరవం తగ్గుతుంది. కాబట్టి నాకు కూడా కొన్ని ఎమోషన్స్ ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మనం గమనిస్తుండ్రు. కొన్ని చట్టాలు తీసుకొచ్చి ఆ సమస్యల మీద మాట్లాడి వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు భావించి మన ఇక్కడ పంపిస్తే మనం సభ్యులం మనం ఈ భాష ఒక నిమిషం కొంచెం కట్ చేయకు, ఒక నిమిషం ఇది మంచి విను, ఇంత మంచిగా మాట్లాడినప్పుడు ఇది నిన్నేమంటలేను. మళ్ళీ మా మిత్రులు రాజగోపాల్ రెడ్డి గారు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఐ అప్రిషియేట్, నిజంగా కూడా ఆ ఎమోషన్ నేను అర్థం చేసుకుంటాను. కానీ రాజగోపాల్ రెడ్డి గారితో ఒక మాట అంటే నేను ఒక్కటే విషయం, అది న్యాయం అనేది అందరికీ ఒకే రీతి ఉండాలి, సభ అందరికీ ఒకే విధంగా ఉండాలి. ఒకటే పాయింట్, ఒకటే నిమిషం ఎక్కువ తీసుకోండి. ముఖ్యమంత్రి గారు ఇందాక లేచి నేను ఓఆర్ఆర్ రద్దు చేయండి అని నేను అన్నా. ముఖ్యమంత్రి గారు లేచి ఏమన్నాడు, హరీష్ రావు గారు ఎంక్వైరీ చేయమన్నాడు అన్నాడు. నేను అనని మాటను అని ప్రెస్ రిలీజ్ ముఖ్యమంత్రి కార్యాలయంకి కూడా హరీష్ రావు డిమాండ్ మేరకు వేస్తున్నా అని సభను ఈ రాష్ట్రాన్ని తప్పుదో పట్టించడం అది కూడా తప్పే కదా. యూ రెక్టిఫై దట్ అంటే నేను అనేది సభలో మాట్లాడేటప్పుడు హుందాతనము మర్యాదలు సాంప్రదాయాలు అందరికీ ఈక్వల్గా ఉండాలి. నేను అనని మాటను అన్నట్టు ముఖ్యమంత్రి గారు సభలో చెప్పి బయటకు పోయి ఆయన కార్యాలయంకి వెళ్ళి హరీష్ రావు గారు డిమాండ్ మేరకు వేశాను అని రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్టు? హౌస్ రికార్డ్స్ వెరిఫై చేయండి, హౌస్ ఎడ్జెంట్ చేసి స్పీకర్ గారి దగ్గర రికార్డ్స్ పెట్టండి, వాస్తవాలు తెలుసుకోండి. ఇట్లా మిస్లీడ్ చేయడం ఎవరికి కూడా మంచిది కాదు. అధ్యక్ష, పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇందాక ఏదైతే అడిగారో అది నిజం. ఏదైతే చెప్తాను, ఒక టెండర్ రద్దు చేయాలి అంటే, ఒకసారి అగ్రిమెంట్ అయిన టెండర్ రద్దు చేయాలి అంటే ముందు రద్దు చేయమంటున్నారు. రద్దు చేయాలి అంటే దాని మీద విచారణ జరగాలి. విచారణ జరగకుండా ఎలా రద్దు చేస్తారు? ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో ఉందా? ఒక టెండర్ రద్దు చేయాలి అంటే విచారణ చేయాలంటే మీరు ఇండైరెక్ట్గా అడిగింది ఏంది? విచారణ చేసిన తర్వాతనే రద్దు చేయగలుగుతారు, దాంట్లో తప్పులు తేలిన తర్వాతనే రద్దు చేయగలుగుతారు. అది విస్మరించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడారు, ఏదో మీరు రద్దు చేయమన్నమాట నిజం కాదా? దాని అర్థమేంది? విచారణ చేయమని. ఒకసారి అగ్రిమెంట్ చేసిన తర్వాత దాన్ని ఎలా రద్దు చేస్తారండి? విజిలెన్స్ ఎంక్వైరీనా, ఇంకొక ఎంక్వైరీనా, ఇంకొక ఎంక్వైరీనా? ఎంక్వైరీ చేయకుండా ఎలా రద్దు చేయగలుగుతారు? గౌరవ వారు చాలా సీనియర్ మోస్ట్ మంత్రి గారు, అనుభవం ఉన్నవారు, వారికి అన్ని విషయాలు తెలుసు. ఒకటి ఏదైనా రద్దు చేయాలి అంటే ఏదో గాలిలో పేపర్ వస్తే రద్దు చేయలేరు. అది గౌరవ మాజీ మంత్రి గారు గమనించాలని కోరుకుంటున్నాను. పొంగులేటి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో రాగానే ఈ టెండర్లు రద్దు చేస్తాము అని అది ప్రకటించింది మీరు, నంబర్ 1. నంబర్ 2, బట్టి గారు లేచి పదే మేము మీలాగా అమ్ముకోలేదు, మీలాగా మేము ఓఆర్ఆర్ అమ్ముకోలేదు అంటే మరి మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, బ్యాగ్ తీసుకోండి అని నేను అన్నాను. దాంట్లో తప్పేముంది? రాజగోపాల్ గారు, మంత్రి గారు, గౌరవ మంత్రి గారు, మాజీ మంత్రి గారు, మీరన్నదాన్నే నేను రిపీట్ చేస్తున్నా. మీరు ఏది రద్దు చేయమన్నారు అన్నదాన్నే చెప్తున్నాను నేను. రద్దు చేయాలి అంటే దాన్ని ఎంక్వైరీ చేయాలి. సో అంటే రద్దు చేయటానికి ముందు కమిటీ చేయాలి. కాబట్టి మీ కోరిక రద్దు చేయాలన్నది ఏదైతే ఉందో అది చేయాలంటే ఇది చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, హరీష్ రావు మన మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇంక లోతుగా వద్దండి, నేను కూడా ఆ మాటలు వాపసు తీసుకుంటున్నా. అధ్యక్ష, నేను అనలేదు కానీ పక్క సభ్యులు ఎవరో అన్నారని చెప్పి ఆ మాటను తనే ఉచ్చరించి ఆన్ ద రికార్డ్ మైక్లో ఆ వర్డ్ యూజ్ చేసినందుకు నాకు బాధ అనిపించి మాట్లాడినా.
మాట్లాడిన సభ్యులు కూడా తరపున కూడా నేను ఆ మాట అనడం తప్పే. నేను ఆ మాటను ఉచ్చరించడం కూడా నేను వాళ్ళని తిట్టలే. ఆ మాట నేను మైక్లో ఉచ్చరించడం కూడా తప్పే కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నా. ఎందుకంటే అధ్యక్ష, ఇంకా 4 ఏళ్ల ప్రభుత్వం ఉంది. 1 సంవత్సరం అయిపోయింది, 4 సంవత్సరాలు ఉన్నది, ఇంకా 1 సంవత్సరం అయింది. సినిమా అంటే ఓన్లీ ట్రైలరే. ఇప్పుడే ఇంకా 4 ఏళ్ళు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. మీరు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు మిమ్మల్ని 10 ఏళ్ళు భరించినాం. अकबरुद्दीन भाई साहब, आप है इधर, मैं आपको एक रिक्वेस्ट कर रहा हूं. हम 10 साल వాళ్ళని భరించినాం. వాళ్ళు ఎన్ని చెప్పినా విన్నాం. మా ప్రజాస్వామ్యాన్ని కుంది చేసే విధంగా మా ప్రతిపక్షం లేకుండా చేసినా మేము 6 సభ్యులు మా బట్టి గారి నాయకత్వంలో అవమానాలు భరించి కూడా అక్కడ కూర్చొని తెలంగాణ ప్రజల కోసం అని చెప్పి భరించుకున్నాం. ఆ రోజు మా పదవి తీసుకున్నా, కానీ పోరాటం చేసినాం, ప్రజల గొంతు వినిపించినాం. కానీ 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి వాళ్లకు ఇచ్చిన మాటలు ఆశలు చూపించి మోసం చేసి ఆఖరికి సర్పంచ్లో కూడా బిల్లులు ఎగ్గొట్టి రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన తర్వాత మాకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించి మేము ఇక్కడికి వచ్చి 1 సంవత్సరం కూడా కాలేదు. ఇంత హంగామా చేస్తున్నారంటే అధ్యక్ష, వాళ్ళ హరీష్ రావు గారు ఆ భాష మాట్లాడొద్దు. రోజు ఒక డ్రెస్ వేసుకొని నిరసన చెప్తున్నారు. ఏం మునిగిపోయింది అధ్యక్ష? మేమన్నా స్కామ్స్లు ఉన్నామా? మేము మంచి పనులు చేస్తున్నాము. ఆగం చేసిన తెలంగాణని ఆర్థిక మంత్రి మా బట్టి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గాడిలో పెడుతున్నాం. మేము అప్పులు చేస్తామని హరీష్ రావు గారు అంటుండ్రు. మీరు 4 ఏళ్ళని ఇంకెన్ని అప్పులు చేస్తారు అంటుండ్రు. మేము అప్పులు మీలాగా అనవసరంగా ప్రాజెక్టుల పేరు మీద అనవసరంగా యాదాద్రి పవర్ ప్లాంటు, కాళేశ్వరం ప్రాజెక్టు, కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం మేము అప్పు చేయము. మేము ఎందుకు అప్పు చేస్తాం అధ్యక్ష? ఈ సంవత్సరం బట్టి గారు పదే బట్టి విక్రమార్క గారు మీకు 100 టైమ్స్ చెప్పారు అధ్యక్ష. మళ్ళీ చెప్తున్నాం, మీరు చేసిన అప్పులకు మిట్టి కట్టాలి, అసలు కట్టాలి. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులని కంప్లీట్ చేయాలి. మీరు బడి పిల్లలను గాలికి వదిలేసిండ్రు. విద్య వైద్య విషయంలో పేదలను గాలికి వదిలేసిండ్రు. వాళ్ళందరికీ ఇప్పుడు మేము బడులు కట్టాలి, హాస్పిటల్స్ కట్టాలి, వాళ్ళకు మీరు సేవ చేయాలి, మంచి పనులు చేయాలి. దానికోసం అప్పు చేస్తాం. కానీ కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం అనాలోచితంగా అవసరం లేకున్నా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పు చేయదు. ఇది జాతీయ పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ. ఒక వ్యక్తి అనుకుంటే నిర్ణయం తీసుకొని ఏది పడితే ప్రాజెక్టు, యాదాద్రి పవర్ ప్లాంట్ వద్దు అన్న, తక్కువ ధరకే కరెంటు దొరుకుతుంది అన్న, ఎక్కువ ధరకు మిట్టికి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 40,000 కోట్ల ప్రాజెక్టు కడితే ఈరోజు 9 రూపాయలు 8 రూపాయలు యూనిట్కి పడుతుంది. బయట మార్కెట్లో తక్కువ దొరుకుతుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు చాలా కాస్ట్లీ వాటర్. అది కాస్ట్లీ వాటర్. ఇంత ప్రపంచంలో కాస్ట్లీ వాటర్ ఏదంటే పిరమైన నీళ్ళు ఏదంటే కాళేశ్వరం నీళ్ళు. అనవసరంగా 3 లిఫ్ట్లు పెట్టి గ్రావిటీ ద్వారా వచ్చే తుమ్మినట్టుని కాదని 3 లిఫ్ట్లు పెట్టి కూలిపోయే ప్రాజెక్టు కట్టి అప్పు చేసిండు. మరి అప్పుల కుప్ప చేసిన రాష్ట్రాన్ని బాగుపరుస్తున్నాం. మళ్ళా